బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మార్నింగ్ నుంచి బ్రేకులు లేకుండా బ్రేకింగ్ న్యూస్తోని తెలంగాణ ఇటు రూరల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్స్ కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు ఆర్టీవీకి అని చెప్పుకోవడానికి మేము సగర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కనుక ఈరోజు కార్పొరేషన్స్ ఎన్నికలకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో తెలంగాణ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్ హవా చాటింది. 5 కార్పొరేషన్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఈ నేపథ్యంలో కమలం ఖాతాలోకి కరీంనగర్ కార్పొరేషన్ చేరుకుంది. ఇక కొత్తగూడెంలో సిపిఐకి మెజారిటీ స్థానాలు దక్కాయి. నిజామాబాద్లో బీజేపీకి మెజారిటీ స్థానాలు దక్కాయి. మున్సిపాలిటీలో 60కి పైగా కాంగ్రెస్ హవా చూపించింది. 15 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపు దక్కించుకుంది. 37కి పైగా మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడింది. మార్నింగ్ నుంచి ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి ఉద్రిక్తతలు ఉన్నాయి, ఎటువంటి క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, ఎటువంటి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఉన్నాయి, సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎవరి వైపు అక్కడ విజయం దోబూచులాడుతోంది, ఎవరి వైపు వెళుతోంది, ఇవన్నీ చూపించే ప్రయత్నం చేసాం. బట్ అంతకన్నా ముందు ఆర్టీవీ చెప్పాలనుకుంటుంది ఒకటి. ఎందుకంటే మేము ప్రీపోల్లో ఏదైతే చెప్పామో, ప్రీపోల్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ప్రీపోల్లో ఆర్టీవీ ఏదైతే చెప్పిందో ఈరోజు 98% సగర్వంగా చెప్పుకుంటాం. 98% అదే సంఖ్య ఈరోజు మీరు చూడబోతున్నారు. అఫ్కోర్స్ రిజల్ట్స్ కంప్లీట్ దశకు వచ్చాయి కాబట్టి కొన్ని చోట్ల ఇంకా హంగ్ ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి, బట్ 98% ఆర్టీవీ ఏదైతే చెప్పిందో అదే జరిగింది ఈరోజు. ఒక్కసారి ఓవరాల్ టాలీ నేను చూపించే ప్రయత్నం చేయబోతున్నాను. అండ్ ఆ తర్వాత మేము డీటెయిల్గా డిస్కషన్లోకి వెళ్ళిపోబోతున్నాం. ఇంకా ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎటువంటి సాధ్యాసాధ్యాలు ఉన్నాయి. లెట్స్ గో టు ద డైరెక్ట్ టాలీ. ఆ రోజు ఆర్టీవీ ప్రీ-పోల్లో చెప్పుకొచ్చింది ఇదే ఆ నెంబర్. ఏకంగా 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ 86, బీఆర్ఎస్ 24, బీజేపీ 5, ఎంఐఎం ఒక్క స్థానాన్ని కైవసం చేసుకుంటుందంటూ కూడా ఆర్టీవీ ఆ రోజే చెప్పుకొచ్చింది. ప్రీపోల్ సర్వేలో ఆర్టీవీ చెప్పింది ఈరోజు వాస్తవ రూపం దాల్స్తోంది. అండ్ ఇది ప్రజలు ఆర్టీవీకి ఇచ్చిన బాధ్యత. అండ్ వీ ప్రూవ్డ్ ఇట్ అంతే. అండ్ డైరెక్ట్ డిస్కషన్లోకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాను. నాతో పాటు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. హలో సార్. హాయ్ సచిన్. మార్నింగ్ నుంచి టైర్లెస్గా కంటిన్యూస్గా మనం బ్రాడ్కాస్టింగ్ ఇస్తూనే ఉన్నాం, టెలికాస్ట్ చేస్తూనే ఉన్నాం. అండ్ రిజల్ట్స్ చూసినప్పుడు వి ఫెల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం ఏదైతే చెప్పామో గ్రౌండ్ లెవెల్ ఈరోజు అలాగే జరిగింది. అండ్ దీనికి సంబంధించి కాస్త మాట్లాడుకున్న తర్వాత ఇంటిగా డిస్కషన్లోకి వెళ్ళిపోదాం సార్. ఎగ్జాక్ట్లీ సచిన్. మున్సిపల్ ఎన్నికలే కాదు, రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ఏ ఎన్నిక జరిగినా కూడా ఆర్టీవీ చాలా అక్యురేట్గా, చాలా విస్తారంగా సర్వే చేసి చాలా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ 98%, 99%, 100% గత లోక్సభ ఎన్నికల్లో చూసాం మనం. ఆర్టీవీ ఏం చెప్పిందో అదే. బీజేపీ 8, కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 అని ఏదైతే చెప్పామో 100% కరెక్ట్ అయింది. అదే ఒరవడి కొనసాగిస్తూ మనం ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మనం చెప్పింది కూడా 98%, 99% చాలా ఖచ్చితత్వంతో కూడిన ప్రీ-పోల్ సర్వే ఇవ్వగలిగింది ఆర్టీవీ. అదంతా కూడా చాలా ఎవిడెంట్గా కనిపిస్తుంది. నంబర్ వైజ్గా కూడా మనం ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడుకోవచ్చు. అక్కడ కాంగ్రెస్ 86, 24, 5, 1 ఈ నంబర్ ఎగ్జాక్ట్గా దాదాపు 98% మీరు చెప్పినట్టుగా సరిపోతుంది. అది చెప్పే ముందు మీకు ఒకసారి మనం చూపిస్తున్న నంబర్ మున్సిపాలిటీకి సంబంధించి, అట్లాగే మనం మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ప్రీపోల్ సర్వే ఇచ్చాం. ఆ ప్రీపోల్ సర్వేలో మనం ఖచ్చితంగా చెప్పాం కాంగ్రెస్ అండ్ అలయన్స్ 5 స్థానాల్లో గెలవబోతుంది. 5 కార్పొరేషన్లో విజయ ఢంకా మోగించబోతుంది. అలాగే 2 స్థానాల్లో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకొని అధికార పీఠానికి చాలా దగ్గరగా వెళ్ళబోతుందని మనం చాలా గట్టిగా, చాలా స్పష్టంగా చెప్పాం. అదే ఈరోజు వచ్చిన రిజల్ట్స్లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కసారి మనం ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ సంబంధించి చూసినప్పుడు మొత్తం 66 స్థానాల్లో ఇప్పటికీ వచ్చిన ఫలితాల్లో బీజేపీ 30 స్థానాలు గెలుచుకుంది, కాంగ్రెస్ 13 అండ్ బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకుంది. మనం చెప్పినట్టుగానే బీజేపీ అత్యధిక స్థానాలు 30 స్థానాల్లో గెలిచింది, అక్కడ 66 స్థానాల్లో. అయితే అధికార పీఠానికి కొద్ది దూరంలో ఆగిపోయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది బీజేపీ. అక్కడ మ్యాజిక్ ఫిగర్ 34 అవుతుంది, కానీ అక్కడ 30 దగ్గర ఆగిపోయింది. ఏదైతే ఆర్టీవీ చెప్పిందో అది అక్షరాలా నిజమైంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు రిజల్ట్కి
అధికార పీఠానికి అతి చేరువగా వచ్చి ఆగిపోయింది 30 స్థానాలతో. అక్కడ ఏం జరగబోతుంది అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. అక్కడ ఎవరికి ఎంత బలం ఉంది, అక్కడ కాంగ్రెస్కి 13 సీట్లు అయితే వచ్చినాయి. నిజంగా బీజేపీ అధికార పీఠం అందుకుంటుందా, మేయర్ దక్కించుకుంటుందా అనేది మనం డిస్కస్ చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ మనం నిజామాబాద్ చూసినప్పుడు నిజామాబాద్లో 60 స్థానాలు ఉన్నాయి. ఆ నిజామాబాద్లో మనం చెప్పాం, నిజామాబాద్లో కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అవతరిస్తుందని చెప్పాము. అక్షరాల అదే నిజమైంది. అక్కడ బీజేపీ 28 స్థానాలు, నిజంగా 2020 ఎన్నికల్లో కూడా అక్కడ 28 స్థానాలు దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో కూడా 28 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మనం చెప్పినట్టుగానే కాంగ్రెస్ 17 స్థానాలు అండ్ ఎంఐఎం 14 స్థానాల్లో విజయం సాధించి అధికారం నీదా నాదా అన్నట్టుగా బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కూటమి మధ్య దోబూచులాడుతుంది. అది అధికారం ఎవరికి వెళ్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మనం చెప్తుంది ఆర్టీవీ సర్వే అక్షరాల నిజమైంది. నిజామాబాద్, కరీంనగర్లో ఏదైతే చెప్పామో బీజేపీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుంది, అధికార పీఠానికి అతి చేరువగా వస్తుందని చెప్పామో అది అక్షరాల నిజమైంది. దాని తర్వాత చూస్తే రామగుండం, మనం ముందే చెప్పాము, రామగుండం కార్పొరేషన్లో 60 స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ 38 స్థానాల్లో విజయ దుందుబి మోగించి ఏమాత్రం డౌట్ లేకుండా అధికారం చేజెక్కించుకోబోతుంది, మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటుంది. అట్లాగే మంచిర్యాల చూస్తే 60 స్థానాల్లో 44 3/2 స్థానాలు కైవసం చేసుకొని ఇక ఏమాత్రం డౌట్ లేకుండా అక్కడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుంది. అలాగే నల్గొండ కూడా 48 స్థానాల్లో ఇప్పటికే 27 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలో కలిసిపోయినాయి కాబట్టి అది కూడా కాంగ్రెస్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఇక కొత్తగూడెంలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మనం చర్చించుకోవాలి సచిన్. మొత్తం 60 స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ 22, సిపిఐ 22 స్థానాలు దక్కించుకుంటే బీఆర్ఎస్ 8 స్థానాలకు పరిమితం. మనం చెప్పాము అక్కడ కాంగ్రెస్ సిపిఐ కలిసి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉందని. అయితే ఇక్కడ చిన్న ట్విస్ట్ జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే సిపిఐకి కాంగ్రెస్కి మధ్యలో పొత్తు అయితే లేదు, కాకపోతే ఒక ఫ్రెండ్లీ కంటెస్ట్ ఉంది అనేది ఇంతకుముందే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. సిపిఐ కాంగ్రెస్ కలిసి అధికారం చేజిక్కించుకోబోతుంది కొత్తగూడెం లాంటి కొద్దిసేపటి క్రితమే బట్టి విక్రమార్క అయితే చెప్పారు. కాబట్టి ఇది కూడా కాంగ్రెస్ ఖాతాలోకి, కాంగ్రెస్ సిపిఐ ఖాతాలోకి వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. నిజానికి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా బీఆర్ఎస్ సిపిఐ కలిసి ఒక పొత్తుతో కొత్తగూడెం మేయర్ సీట్ దక్కించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది, కానీ అది సక్సెస్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఎవ్రీ లైక్లీహుడ్ ఏంటంటే సిపిఐ కాంగ్రెస్ కలిసి అక్కడ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. దీన్ని బట్టి చాలా స్పష్టంగా 5 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 5 కార్పొరేషన్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంటే బీజేపీ మాత్రం 2 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అత్యధిక స్థానాలు గెలుచుకున్న పార్టీగా అవతరించింది. ఏదైతే ఆర్టీవీ చెప్పిందో ఇక్కడ 2 స్థానాలు కూడా అక్షరాల నిజమైంది సచిన్. రైట్, ఇంట్రెస్టింగ్ కార్పొరేషన్స్ గురించి మాట్లాడుకునే సందర్భం, అట్ ద సేమ్ టైం ఇక మున్సిపాలిటీస్ గురించి ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే మున్సిపాలిటీస్ మనం చెప్పినట్టుగా 116 స్థానాలకు గాను 86 కాంగ్రెస్ సొంతం చేసుకుంటుంది, బీఆర్ఎస్ 24, బీజేపీ 5 అండ్ ఎంఐఎం 1. బట్ కొంచెం అక్కడ క్యాలిక్యులేషన్స్ గురించి మాట్లాడుకునే సందర్భంలో దగ్గర పడుతున్న కొద్దీ కొంచెం టెన్స్ వాతావరణంతో దానికి సంబంధించి అండ్ రిమెంబర్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ ఉంది, గేమ్ స్టార్ట్ అనే సెగ్మెంట్లోకి మేము వెళ్ళబోతున్నాం. ఆ సెగ్మెంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ ఉన్నాయి. ఎందుకంటే కనుక ఎటువంటి పరిణామాలు నెక్స్ట్ చోటు చేసుకునే అవకాశం ఉందని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వాటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. తప్పకుండా సచిన్, ఈ మున్సిపాలిటీలకు సంబంధించిన మన ప్రీపోల్ సర్వే కూడా అక్షరాల నిజమైందని చెప్పాలి. ఒకసారి మీకు నంబర్తో సహా చెప్తాను సచిన్. ఇప్పటిదాకా మనం ఇచ్చిన నంబర్ 86, 23, 24, 5, 1. ఈ రకంగా చూస్తే ఇప్పటికీ డిక్లేర్డ్ రిజల్ట్స్ చూడండి ఒకసారి. కాంగ్రెస్ 64, బీఆర్ఎస్ 13 అండ్ హంగ్ దాదాపు 38 స్థానాల్లో హంగ్ ఉంది. ఇక్కడే మతలబు ఉంది, ఇక్కడే మనం చెప్పిన మ్యాజిక్ నెంబర్ ఏదైతే ఉందో మనకు సరిగ్గా సరిపోతుంది. ఒకసారి చూడండి, 64 ఆల్రెడీ డిక్లేర్డ్ అన్నప్పుడు ఈ 38లో కూడా నా దగ్గర క్లియర్గా మొత్తం ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన, ప్రతి మున్సిపాలిటీకి సంబంధించిన లిస్ట్ ఉంది. దీంట్లో దాదాపు 21 స్థానాల్లో ఈ హంగ్ 38 స్థానాల్లో 21 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. అది హంగే కావచ్చు, అబ్సల్యూట్లీగా ఆ మ్యాజిక్ ఫిగర్కి టచ్ కాకపోవచ్చు, బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా దాదాపు 21 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. ఒక్కసారి లెక్కేయండి, 64 ప్లస్
21 ఎంత అవుతుంది చూడండి. 64 ప్లస్ 21 మొత్తంగా 85. మనం చెప్పిన నంబర్ చూడండి ఒకసారి, 86. జస్ట్ వన్ నంబర్ ఇస్ డిఫరెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే, కాబట్టి మీరు 98% దీన్ని 99% కూడా మన ఆర్టీవీ సర్వే కరెక్ట్ అయిందని చెప్పొచ్చు. అట్లాగే ఇంకొకటి చూడండి, బీఆర్ఎస్ చూడండి. బీఆర్ఎస్ ఇప్పటికే 13 స్థానాలు డిక్లేర్ అయింది. ఇప్పుడు ఈ 38 ఏదైతే హంగ్ స్థానాలు ఉన్నాయో అందులో దాదాపు 11 స్థానాల్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. దాన్ని బట్టి చూడండి 13 ప్లస్ 11 ఎగ్జాక్ట్గా 24 బీఆర్ఎస్ గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వెరీ నియర్ టు దట్. జస్ ఇంకొకసారి చూసినప్పుడు మనం బీజేపీకి ఏదైతే 5 సీట్లు గెలుచుకోపోతుందని చెప్తున్నామో, ఏ 5 సీట్లు అని చెప్తున్నామో అందులో దాదాపు ఇప్పుడు 21 ప్లస్ 10 31 పోను ఇంకొక 7 స్థానాలు ఉన్నాయి. దాంట్లో చూస్తే బీజేపీకి 5 స్థానాలు దక్కే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అవి కూడా మీకు చెప్తాను నేను. బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. ఆదిలాబాద్లో మొత్తం 49 ఉంటే అందులో 21 స్థానాలు గెలుచుకొని ముందంజలో ఉంది. నెక్స్ట్ రాయ్కల్, కరీంనగర్ జిల్లాకు చెందిన రాయ్కల్లో 12లో 5 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ. అలాగే మెట్పల్లిలో 26 స్థానాలు ఉంటే 10 వార్డు దక్కించుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఉంది. దాని తర్వాత నారాయణపేటలో కూడా మొత్తం 24 స్థానాలు ఉంటే 24లో 11 స్థానాలు దక్కించుకొని బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అక్కడ జరిగే సమీకరణల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఇంకో రెండు చెప్తాను. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా నిర్మల్లో ఉంది. అవుట్ ఆఫ్ టోటల్ 42లో 13 స్థానాలు దక్కించుకుంది బీజేపీ. అలాగే కామారెడ్డిలో 49లో 18 స్థానాలు దక్కించుకొని సెకండ్ లార్జెస్ట్ పార్టీ. ఈ పైన 4లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ ఖచ్చితంగా అధికారానికి చేరువయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. సెకండ్ లార్జెస్ట్ పార్టీగా 2 స్థానాల్లో ఉంది. ఈ 4 స్థానాలు ప్లస్ ఈ రెండిట్లో కనీసం ఒక్క స్థానంలో అయినా బీజేపీ గెలవగలిగితే ఖచ్చితంగా మనం చెప్పిన 5 నంబర్ వస్తుంది. ఈ లెక్కన మనం ఏదైతే చెప్పామో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకోటి మనం ఎంఐఎం గురించి మాట్లాడుకున్నాం. ఎంఐఎం భైన్సాలో విజయకథను ఎగరేసింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది. అధికారానికి జస్ట్ 1 సీటు తేడాతో మాత్రమే ఉంది. కాబట్టి అక్కడ బైన్సాలో ఎంఐఎం గెలుపు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పిన నంబర్స్తో మీరు టాలీ చేయండి. ప్రీ పోల్ సర్వేలో మనం చెప్పిన నంబర్కి దాదాపు 98%, 99% ఎగ్జాక్ట్గా ఆర్టీవీ ప్రీ పోల్ సర్వేలో ఏది చెప్పిందో అది 99% పక్కగా అదే జరిగింది. చాలా అక్యురేట్గా చెప్పగలిగాం సచిన్. రైట్, ట్రూలీ. సో షల్ వి స్టార్ట్ ద గేమ్, సార్? గేమ్ స్టార్ట్